చూడు రామ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా నాన్న చాలా ప్రెజర్ చేస్తాడు, పెళ్లి చేసుకో అని. నువ్వేమో కొంచెం కూడా సీరియస్ తీసుకుంటాను లేదు. అంటే నేనేం చేశానా? ఆడుకుంటానా? రామ్, నేను అట్లా ఏంది రోజు ఏమన్నా చెయ్యి, సెటిల్ గా నంది ప్రశాంతంగా ఉండనియావా? అరే మీ ఇంట్లో ప్రెజర్ చేస్తున్నారు, మా ఇంట్లో కాదు. మళ్ళీ అప్పుడు నేనేం చేయాలా? మా నాన్న నీకు లవర్ ఉన్నాడా చెప్పు అంటున్నాడు, కానీ నేను చెప్పలేవు కదా. నువ్వు నా గురించి చెప్పాలా అంటే నీకు సిగ్గు అవుతుంది. ఎందుకంటే నాకు సంపాదన లేదు, పైగా బీద ఉంది. నేను ఇంకా సెటిల్ కూడా కాలేదు. నా గురించి చెప్పాలా అంటే సిగ్గైతుంది కదా మరికి. హే రామ్, ఏం మాట్లాడుతున్నావు? నేను అట్లాంటి దాన్ని అయి ఉంటే మా నాన్నకి చెప్పేదాన్ని, నాకు పెళ్లి సంబంధం చూడు అని. మళ్ళీ జోడీలో ఐడి క్రియేట్ చేసినావు కదా, ఎందుకు క్రియేట్ చేసినావు? నువ్వు నటి కాదు, మహానటి. నాకు ఇది ఇప్పుడే బాగా అర్థమవుతుంది. అది ఊరికే క్రియేట్ చేసిన మా నాన్న కోసం. నాకు ఎన్ని సంబంధాలు వచ్చుంటాయో నీకు తెలుసు కదా, కానీ ఒక్కదానికో నేను రిప్లై ఇయ్యాలా. మా నాన్న కనిపిదా మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలా అని? కానీ నీకు ఎవరి ఫీలింగ్స్ అర్థంకో, అందరి ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటా. మళ్ళీ అయితే నీ ఫీలింగ్స్ అర్థం చేసుకున్నావు. ఎత్తుకోపో. రామ్, అందరూ మనల్ని చూస్తున్నారు, తమాషా చేయొద్దు. తమాషా నేను కాదు, నువ్వు చేస్తా అన్నావు. సరే, ఇక్కడ నువ్వు కూర్చొని మాట్లాడదాం పదా. కూర్చొని మాట్లాడదామా? నిలబడి మాట్లాడితే నీ స్టేటస్ తగ్గుతుందానే? ఏం మాట్లాడుతున్నావు రామ్? పో మళ్ళా పో, నీ లెవెల్ తగ్గుతుంది కదా, పో. రామ్, నేను నిజంగానే పోతా. ఎవడాపినాను నిన్ను? పో, వెళ్ళిపో. ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో. మీకేమనిపిస్తోంది? రామ్ ఇంత చీప్గా మాట్లాడినాక సీత క్షమిస్తుందంటారా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే ఎపిసోడ్ 2లో చూడండి.